ప్రెజెంట్ మన లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల పైల్స్ అనే ప్రాబ్లం మరీ కామన్ అయిపోయింది. దీని గురించి మాట్లాడడానికి మనతో మా డాక్టర్ నవేద్ గారు, జనరల్ సర్జన్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ ఉన్నారు. ఎస్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. ఈ రోజుల్లో పైల్స్ అనేది మరి కామన్ ప్రాబ్లం అయిపోయింది. ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కానీ, లైఫ్ స్టైల్ వల్ల కానీ, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ. పైల్స్ దేని వల్ల వస్తుంది సార్? అంటే పైల్స్కి మూల కారణం అన్నది మోషన్ ఫ్రీగా అవ్వకపోవడం. ఇప్పుడు మనకు డైలీ మోషన్ ఫ్రీగా అయిపోతే మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఓకే, పైల్స్ లాంటివి మోషన్ ప్రాబ్లమ్స్ ఎటువంటివి ఉండవు. రోజు మోషన్ ఫ్రీగా అవ్వకపోతేనే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. రోజు ఫ్రీగా మోషన్ అయిపోవాలి, ఒకసారికే మోషన్ ఫ్రీగా అయిపోవాలి. మోషన్ గట్టిగా అవ్వకూడదు, నార్మల్గానే రోజు ఫ్రీగా అయిపోవాలి. ఇలా డైలీ ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం రావు. దీనికి మెయిన్ అదర్ రీజన్స్ ఏంటంటే మనం వాటర్ అది తక్కువ తాగుతాం. కొంతమంది బయట ఫుడ్స్ అది ఎక్కువ తింటారు, లో ఫైబర్ కంటెంట్ ఉన్న ఫుడ్స్, దానివల్ల వస్తుంది. ఇంకా టైంకి తినరు, డైలీ టైంకి తినాలి. ఇవన్నీ పాటిస్తే రావు, లేదంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. అంటే కొంతమందికి బ్లడ్ పడడం అనేది ఒక ప్రాబ్లం ఉంటుంది. కొంతమంది మోషన్ అయిన తర్వాత భయంకరంగా పెయిన్ రావడం అనేది చెప్తా ఉంటారు. కొంతమందికి అక్కడ మోషన్ వెళ్ళే చోట కట్ అయి పెయిన్ వస్తూ ఉంటుంది. సో ఇవేంటి సార్, ఇందులో ఏమైనా టైప్స్ ఉంటాయా? మోషన్ ప్రాబ్లమ్స్లో చాలా రకాలు ఉంటాయండి. ఒకటి ఫిషర్ అంటాం. ఫిషర్ అంటే మన మోషన్ వెళ్ళే దారి ఉంది కదా, లాస్ట్లో మోషన్ గట్టిగా అవడం వల్ల, లేదంటే మనం ప్రెషర్ ఇచ్చి స్ట్రైనింగ్ వల్ల కానీ అక్కడ కట్ అయిపోతుంది. ఓకే సార్, ఓకేనా. మోషన్ దారి లాస్ట్లో కట్ అవుతుంది. కట్ అవ్వడం వల్ల మీకు బ్లీడింగ్ కానీ పెయిన్ కానీ ఉంటుంది. దాన్ని యానల్ ఫిషర్ అంటాం. ఇంకొకటి ఏంటంటే మన మోషన్ వెళ్ళే దారి కొంచెం ముందు అక్కడ ఉన్న రక్త కణాలు ఉబ్బుతాయి. దానికి కూడా సేమ్ రీజన్స్. మన మోషన్ ఫ్రీగా అవ్వకపోయినా, ప్రతిరోజు అవ్వకపోయినా, మోషన్ గట్టిగా అయినా సరే ఇలాంటి అన్ని డెవలప్ అవుతాయి. అది డెవలప్ అవడం వల్ల ఏంటంటే మీకు అది రప్చర్ చేసినప్పుడల్లా మీకు బ్లీడింగ్ అది ఉంటుంది. దాన్ని హెమరాయిడ్స్ అంటాం. మనం ప్రెషర్ ఎక్కువ పెట్టే కొద్దీ, మన స్ట్రెయిన్ అయ్యే కొద్దీ అవన్నీ అలా స్లోగా బయటకు వస్తాయి. అంటే అది స్టేజ్ 1 నుంచి స్టేజ్ 4కి వెళ్ళి బయటకు వస్తాయి. అలా వచ్చినప్పుడు మనం వెంటనే చూపించుకోవాలి. మన చేయికి తగులితే చూపించుకోవాలి. లేట్ చేస్తే దానివల్ల కాంప్లికేషన్స్ వచ్చి, పెయిన్ వచ్చి ఇబ్బందులు వస్తాయి. ఈ పైల్స్ అనేది మందులతో వాడితే తగ్గుతుందా సార్, లేకపోతే సర్జరీ కంపల్సరీయా? అంటే ఇందాక చెప్పినట్టు స్టేజెస్ ఉంటాయి కదా, దాంట్లో స్టార్టింగ్ స్టేజెస్లో మందుల వల్ల సరిపోతుంది. అంటే సిట్స్ బాత్ లాంటివి చేయిస్తాం, మందులు వాడిస్తాం, సరిపోతుంది. స్టేజ్ పెరిగే కొద్దీ ఆపరేషన్ ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది. హెమరాయిడ్స్కి అయితే కట్ చేసి చేస్తాం, లేదంటే లేజర్ ద్వారా చేస్తాం. లేజర్ ద్వారా చేయడం అన్నది బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. బ్లీడింగ్ తక్కువ ఉంటుంది. పోస్ట్ ఆపరేటివ్ కూడా 1 డేలో ఇంటికి వెళ్ళిపోవచ్చు. నొప్పి కూడా ఎక్కువ రోజులు ఉండదు. ఓపెన్ కన్నా లేజర్లో తక్కువ రోజులు ఉంటుంది. పెయిన్ తక్కువ ఉంటుంది, బ్లీడింగ్ కూడా తక్కువ ఉంటుంది. 1 డేలో డిశ్చార్జ్ అయిపోవచ్చు. ఈ పేషెంట్కి ఖచ్చితంగా సర్జరీ చేయాలి, ఏ పేషెంట్కి మందులతో వాడితే సరిపోతుంది అనేది అది మేము టెస్ట్ చేసి చెప్పగలం. మా దగ్గరకు వస్తే మేము ప్రాక్టోస్కోపీ అనే ఒక టెస్ట్ చేస్తాం. టెస్ట్ చేసి లోపల ఎలా ఉందో చూసి దాన్ని బట్టి డిసైడ్ చేస్తాం. స్టేజ్ బట్టి మందులు పెడతాం, లేదంటే ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఫిస్టులా అంటే ఏంటి సార్? యానల్ ఫిస్టులా అంటారు కదా, అది ఏంటి? ఫిస్టులా అన్నది ఏంటంటే ఈ యాబ్సెస్ వల్ల వచ్చిన ఒక పరిణామంనే మనం ఫిస్టులా అంటాం. యాన్యువల్ గ్లాండ్స్లో ఏదైతే ఇన్ఫెక్షన్ వచ్చిందో దానివల్ల అక్కడ ఒక కన్నం పడుతుంది పేగులో లోపల. ఆ కన్నం నుంచి అలాగ ఒక దారిలాగా ఒకటి ఫామ్ అయ్యి మన మోషన్ దారి చుట్టుపక్కన ఎక్కడో ఒకటి ఆ కనెక్షన్ వస్తుంది. ఇలాంటి కనెక్షన్ని మనం ఫిస్టులా అంటాం. ఈ దారి నుంచి ఆ దారి. ఇక్కడ ఏంటంటే ఆ ఫిస్టులా అన్నది దాన్ని అలా వదిలేస్తే అది పిల్లలు పెట్టేసి ఎక్కువ దారులు క్రియేట్ చేసేస్తుంది. దానివల్ల మరి చాలా ఇబ్బంది అవుతుంది. అదంతా ఇన్ఫెక్షన్ అయిపోయి అదంతా ఇబ్బంది అవుతుంది. సో ఫిస్టులా ఎంత తొందరగా అయితే అంత తొందరగా మనం ఆపరేషన్ చేసేయాలి. అది ఉన్నట్టు మనకు ఎలా తెలుస్తుందంటే బయటగా చీమ్లా కారడం కానీ ఏదో ఒకటి సెక్రేషన్స్లా రావడం అన్నది జరుగుతుంది. అలా అవుతున్న పక్షంలో మా దగ్గరకు వస్తే మేము స్కాన్ చేయించి కన్ఫర్మ్ చేస్తాం. ఫిస్టులాకి 2 రకాల ఆపరేషన్ ఉంటాయి. ఒకటి మొత్తం కట్ చేసేస్తాం, ఇంకొకటి ఏంటంటే ఇది కూడా లేజర్ ద్వారా ఆపరేషన్ చేస్తాం. దీనికి లేజర్ అన్నది చాలా యూస్ఫుల్ అండి. అక్కడంతా కట్ చేయడం వల్ల హీలింగ్ చాలా లేట్ అయిపోతుంది. ఎందుకంటే చాలా ఎక్కువ కట్ చేయాల్సి వస్తుంది అక్కడ మొత్తం. దానివల్ల చాలా లేట్ అవుతుంది హీలింగ్. ఇన్ఫెక్షన్ ప్రొవిజన్ ఛాన్సెస్ కూడా అవన్నీ తగ్గుతాయి. లేజర్ ద్వారా చేయడం వల్ల ఏంటంటే ఆ కన్నం అంతా క్లీన్ చేసి కన్నం పూడి చేస్తాం. దానివల్ల మనకు రికవరీ కూడా ఫాస్ట్గా ఉంటుంది.
పెయిన్ తక్కువ రోజులు ఉంటుంది, డిశ్చార్జ్ కూడా ఒక రోజులో డిశ్చార్జ్ చేసేసారు. అసలు ఈ పైల్స్ కానీ లేకపోతే ఈ యానల్ ఫిషెస్ కానీ ఇవి రాకుండా ఉండడానికి మన లైఫ్ స్టైల్లో ఏమైనా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా ఉంటాయండి. మ్యాక్సిమం ఇవన్నీ మనకు లైఫ్ స్టైల్ చేంజెస్ వల్లే తగ్గిపోతాయి. ఏంటంటే మనం రోజు టైంకి తినడం, నీళ్ళు ఎక్కువ తాగడం, 3 నుంచి 4 లీటర్ వాటర్ తీసుకోవాలి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ చాయిస్ ఆఫ్ ఫుడ్, మనం ఏం తింటున్నాం అన్నది మనం చూసుకోవాలి. హై ఫైబర్ డైట్ ఉండాలి. ఈ హై ఫైబర్ డైట్ అనేది ఎందులో ఉంటుంది సార్? పీచు పదార్థాలు, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ఆకుకూరలు, ఫ్రూట్స్, అన్ని రకాల ఫ్రూట్స్. ఈ మోషన్ ప్రాబ్లమ్స్ అవి ఉన్నప్పుడు జ్యూస్ తాగే కన్నా ఫ్రూట్ తినడం అనేది ఉత్తమం. చూసారు కదండి, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడం వల్ల, మన ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవడం వల్ల ఇలాంటి సమస్యలన్నిటికీ దూరంగా ఉండొచ్చు. ప్లీజ్ బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ సార్. ఈ అడ్వాన్స్డ్గా లేజర్ ద్వారా చేసే టెక్నిక్స్ అన్ని, సర్జరీలు అన్నీ మన విశాఖ హాస్పిటల్లో అవైలబుల్గా ఉన్నాయి.